హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం చాలా సింపుల్గా ఈజీగా బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ ఫ్రై తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు 1 స్పూన్ వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు బీట్రూట్ ఫ్రైలో చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే బీట్రూట్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొందరు తురుముకొని కూడా వేసుకుంటారు, కాకపోతే ఈ విధంగా ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. బీట్రూట్లో ఉన్న వాటర్ కొద్దిగా బయటికి వస్తుంది. ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే ఈ విధంగా వాటర్ బయటికి వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి కూరనంతటిని బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకోవాలండి. ముక్క బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఆయిల్లోనే ఉడికిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మన రుచికి తగిన కారం వేసుకోవాలి. ఇందులో ఎటువంటి మసాలాలు అవసరం లేదండి. ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని ఒకసారి చపాతీలోకి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడి, కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూశారు కదా, బీట్రూట్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.